హాయ్ గాయ్స్, నా పేరు క్వశ్చన్. మీరు చూస్తున్నారు క్వశ్చన్ టేక్. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే వ్లాగ్స్ అలాగే బ్లాగర్ మరియు వెబ్సైట్కి డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ముందుగా మెయిన్ వెబ్సైట్ అంటే ఏంటంటే మనకు జనరల్గా తెలిసిందే. అంటే ఏవైనా వెబ్సైట్స్ మనం డైలీ యూస్ చేస్తూనే ఉంటాం. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అలాగే మెయిల్ సైన్ ఇన్ చేయాలన్నా కానీ వాళ్ళ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి అలాగే ఏమైనా సాంగ్స్ డౌన్లోడ్ చేయాలన్నా ఏమైనా వెబ్సైట్స్ ఓపెన్ చేసేసి సాంగ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వ్లాగ్స్ అంటే VLOGS. సో ఇది మనం యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉంటాం, తెలుగు వ్లాగ్స్ అని. ఇలాగా ఆ వ్లాగ్స్ అంటే ఏంటంటే వ్లాగ్స్ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళ డైలీ లైఫ్లో ఉన్న పనులు అనమాట. అంటే యాక్టివిటీస్, వాళ్ళ డైలీ లైఫ్లో ఏమైతే యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో సో అలాంటి వాటిని వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాటిని వ్లాగ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాగ్ అంటే BLOG. బ్లాగ్ అనేది వెబ్సైట్ లాంటిది. ఈ వెబ్సైట్ బ్లాగ్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. సో ఈరోజు మనం బ్లాగ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుందాం. వెబ్సైట్కి బ్లాగ్కి డిఫరెన్స్ ఏమీ ఉండదు, కాకపోతే అవి డిజైన్ చేసే ప్రాసెస్ ఒకటి మారుతుంది అనమాట. అంటే మనకి కంప్యూటర్ లాంగ్వేజెస్లో సి జావా పైథాన్ లాగా ఎలాగైతే ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయో సో వీటిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో మనం వెబ్సైట్ తయారు చేయాలంటే మనకు ముందుగా డొమైన్ అనేది కొనుక్కోవాలి. ఈ డొమైన్ అంటే ఏంటి? డొమైన్ అనేది వెబ్సైట్ లాస్ట్లో ఉంటుంది అనమాట. అంటే మనం కొన్ని వెబ్సైట్స్ చూసుకుంటే .com కానీ .in కానీ అలాగే .org అలాగ ఉంటాయి. సో వాటిని డొమైన్స్ అంటారు. సో ఈ బ్లాగర్ ద్వారా అయితే డొమైన్ అనేది ఫ్రీగా ఇస్తాడు. ఒకవేళ మనం వెబ్సైట్ అయితే యూజ్ చేస్తున్నట్టయితే ఆ డొమైన్ మనం కొనుక్కోవాలి. ఇయర్లీ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి ఆ డొమైన్ వాడుకోవాలంటే. ఈ బ్లాగర్ అనేది గూగుల్ వాడి ప్రోడక్ట్ అనమాట. సో వాడే ఫ్రీగా సబ్ డొమైన్ ఒకటి ఇచ్చేస్తాడు. అంటే .blogspot.com అనేసి సబ్ డొమైన్ అనేది మనకి ఇస్తాడు. మనం నచ్చకపోతే డొమైన్ అనేది విడిగా మనం కొనుక్కోవచ్చు. .com కానీ .in కానీ కొనుక్కొని ఇయర్లీ లేదా మంత్లీ కానీ రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ బ్లాగర్ అనేది ఎలా మనం ఓపెన్ చేయాలి, ఎలా వాడాలి, వాటితో ఎలా మనీ ఎర్న్ చేయాలి అనేది నేను చెప్తాను. సో ఈ బ్లాగర్ అనేది మనకి అచ్చం ఒక వెబ్సైట్ లాగా ఉంటుందని చెప్పే కదా, అందులో మనం అనేది పోస్ట్ చేయడమే. జనరల్గా మనం రోజు చేసే పని అదే ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ స్టేటస్ పెట్టి లేకపోతే స్టోరీ పెట్టి పలానా ఇది ఇలా ఈరోజు ఇక్కడికి వెళ్ళాం ఇది చేసామని చెప్పి టైప్ చేసి పోస్ట్ చేస్తారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లాగర్లో కూడా అలాగే ఉంటుంది. మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కింద మీరు డిస్క్రిప్షన్ అంటే టెక్స్ట్ రాసేసి పోస్ట్ చేస్తే అది అంతే అయిపోతుంది. సో అది ఒక పోస్ట్ అనమాట. ఇలా పబ్లిష్ చేసాము కానీ దానివల్ల మనకి మనీ ఎలా వస్తుంది? సో మీరు ఎప్పుడైనా ఏమైనా వెబ్సైట్స్ కనుక చూసినట్లయితే మనం వాళ్ళ వెబ్సైట్స్ని యూజ్ చేసేటప్పుడు వెబ్సైట్స్ పైన కానీ కింద కానీ కొన్ని యాడ్స్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో వాటి వల్ల మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. యాడ్స్ డిస్ప్లే అవడం వల్ల మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే మన వెబ్సైట్లో కానీ మన బ్లాగర్లో కానీ మన బ్లాగర్ని యూజ్ చేసుకుని వేరే వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు, అంటే అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటున్నారు. సో కాబట్టి మన ద్వారా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి మనకైతే రిటర్న్స్ ఇస్తారు, అంటే లైట్గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో బ్లాగర్ని యూజ్ చేసుకుని మనం పోస్ట్ కనుక పబ్లిష్ చేస్తే మన పోస్ట్ అనేవి ఎవరైనా విజిట్ చేసినప్పుడు యాడ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఈ యాడ్స్ డిస్ప్లే అవ్వడం ద్వారా మనకైతే మనీ వస్తాయి. ఈ బ్లాగర్ అనేది ఎలా క్రియేట్ చేసిన తర్వాత ఎలా పోస్ట్ చేయాలి, ఏమేమి పోస్ట్ చేయాలి, మన యాడ్స్ రావాలంటే ఏమి చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు బ్రీఫ్గా చూపిస్తాను. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి బ్లాగర్ డిజైన్ చేయాలంటే మరి మాకు కంప్యూటర్ లేదు, ల్యాప్టాప్ లేదు, కంప్యూటర్ లాంగ్వేజెస్ కూడా రావు, మేము ఇవన్నీ ఎలా చేయాలి, మాకు ఇవన్నీ అవ్వవు కదా అనుకుంటారు. సో దీనికి కంప్యూటర్ ల్యాప్టాప్ అవసరం లేదు, కంప్యూటర్ లాంగ్వేజెస్ కానీ వాటితో అంత పని లేదు. జస్ట్ నేను ప్రతి వీడియోలో ప్రతి స్టెప్ ఎలా చేయాలో చెప్తాను, మీరు అలా చేయండి చాలు. అంటే నేను నా వెబ్సైట్ మీకు చూపిస్తాను. అది మొత్తం నా ఫోన్లోనే చేశాను, ఒక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఏం వాడలేదు. కంప్యూటర్ లాంగ్వేజ్ కూడా అంతగా ఏముండవు. ఒకవేళ చిన్న కోడింగ్స్ ఉంటాయి, అవి నేను ఏ వీడియోలోకి ఆ వీడియో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాను. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి బ్లాగర్ అని టైప్ చేయండి. BLOGGER అనమాట. నేనైతే ఇది మీకు చూపించడం కోసం కన్వీనియంట్గా ఉంటుందని ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను. ఫోన్లో అయినా సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ blogger.com అనేది వాళ్ళ ఫస్ట్ లింక్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది వాళ్ళ వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది. క్రియేట్ యువర్ బ్లాగ్ అని ఉంది కదా మధ్యలో. ఒకవేళ మీకుంటే ఇక్కడ సైన్ ఇన్ చేసుకోవచ్చు, లేదు కాబట్టి క్రియేట్ యువర్ బ్లాగ్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఫోన్లో జీమెయిల్ ఐడి అయితే ఎలా లాగిన్ చేస్తారో సేమ్ ప్రాసెస్ అనమాట. కాబట్టి మీరు ఇక్కడ మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పాస్వర్డ్ ఎంటర్ చేయండి.
నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, example@gmail.com అని. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ వస్తుంది. మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అదే ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. లోడ్ అయిన తర్వాత వెబ్సైట్ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. సో ఇక్కడ చూసే నేమ్ ఫర్ యువర్ బ్లాగ్ అని అడుగుతుంది. అంటే మీ యొక్క బ్లాగ్కి మీరు టైటిల్ ఏమైనా ఇస్తారని. సో మీరు నచ్చిన టైటిల్ అయితే ఇచ్చుకోవచ్చు. సో నేను మీకు ఇప్పుడు చూపించడానికి ఏదో ఒక టైటిల్ పెట్టి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఫాస్ట్ అప్డేట్స్ అని పెడుతున్నాను. టైటిల్ ఇచ్చిన తర్వాత కింద కనిపిస్తున్న నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. చూసే URL ఫర్ యువర్ బ్లాగ్. అంటే మన బ్లాగ్కి ఒక URL అనేది ఇవ్వాలి. అది మన లింక్ అడ్రస్ అనమాట, అంటే మన వెబ్సైట్ అడ్రస్ అనమాట. సో youtube.com అనేవి ఎలాగ ఉంటాయో ఇప్పుడు మన వెబ్సైట్కి ఉన్న అడ్రస్ అనమాట. గూగుల్ వాడు డైరెక్ట్గా .blogspot.com అని సబ్ డొమైన్ అయితే ఇచ్చేస్తాడు. సో మనం పెట్టిన URL అనేది అవైలబుల్గా ఉందా లేదా అని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎవరన్నా యూస్ చేస్తే నాట్ అవైలబుల్ అని వస్తుంది. సో నేను ఫాస్ట్ అప్డేట్స్ని డైలీ ఫాస్ట్ అప్డేట్స్గా మార్చాను. ఇప్పుడు అవైలబుల్ అని చూపిస్తుంది. మీరు కూడా ఇలా చెక్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ కొట్టాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ డిస్ప్లే నేమ్ అని అడుగుతుంది కదా. అంటే మీ బ్లాగ్ ఏ విధంగా కనపడాలి, అంటే మీ బ్లాగ్లో మెయిన్ టైటిల్ ఏమని ఉండాలి. సో నేను దీని డిస్ప్లే నేమ్ వచ్చేసరికి ఫాస్ట్ అప్డేట్స్ అని క్యాపిటల్ కొడుతున్నాను. ఫాస్ట్ అప్డేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెడుతున్నాను. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. సో నేమ్ పెట్టిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేయగానే మనకి బ్లాగ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాగర్ మెయిన్ ఇంటర్ఫేస్కి అయితే ఈ విధంగా వస్తుంది. అంటే జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు డాష్బోర్డ్లో ఎలాగైతే ఉంటాయో ఇన్బాక్స్ అని, సెట్టింగ్స్ అని, లేబుల్స్ అని, సో సేమ్ ఇక్కడ యాజ్ ఈజ్ అలాగ ఉంటాయి. మనం ఏమైనా పోస్ట్ పెడితే ఈ పేజ్లో కనపడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ అనమాట. మనం పెట్టిన పోస్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్స్ అనమాట. పోస్ట్కి ఎవరన్నా కామెంట్ పెడితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ ఎర్నింగ్ ట్యాబ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ మన పోస్ట్ మీద ఏమైనా యాడ్స్ డిస్ప్లే అయితే మనకి వచ్చే ఇన్కమ్ అంతా ఈ ఎర్నింగ్ ట్యాబ్లోనే మనకైతే కనిపిస్తుంది. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ AdSense అకౌంట్ అని ఉంది కదా. ఈ AdSense అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా మన బ్లాగర్లో అయితే యాడ్స్ అనేది డిస్ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ పేజెస్ అనమాట, లేఅవుట్, థీమ్, ఇంకా సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ వ్యూ బ్లాగ్ అని ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఫాస్ట్ అప్డేట్స్, ఇది మన బ్లాగ్ అనమాట. ప్రస్తుతానికైతే ఎంటీగా ఉంది కాబట్టి దేర్ ఈజ్ నథింగ్ హియర్ అని ఉంది. ఇది మన డాష్ బోర్డ్ అనమాట. జనరల్గా డాష్ బోర్డ్లో ఏంటంటే హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అని అలా రకరకాలుగా ఉంటాయి. సో అవన్నీ నేను బ్రీఫ్గా ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చేసి చూపిస్తాను. మీరు మార్చుకోవాలనుకుంటే మీరు ప్రొఫైల్ ఇలా మార్చుకోవచ్చు. ల్యాప్టాప్లో చూపిస్తున్నాను, ఫోన్లో కుదరద్దు అని అనుకోకండి. ఫోన్లో అయినా సేమ్ ప్రాసెస్ ఫోన్లో కూడా వస్తుంది. నేను నా బ్లాగ్ను మొత్తం ఫోన్లోనే చేసి చూపించాను. ఇప్పుడు నా బ్లాగ్ని మీకు చూపిస్తాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి క్వశ్చన్ K4 అని టైప్ చేయండి. సో ఓకే, టైప్ చేసిన తర్వాత యూజర్ ప్రొఫైల్ క్వశ్చన్ బ్లాగర్, నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్ టెక్ యూట్యూబ్. కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్టయితే క్వశ్చన్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది కదా, ఇది నా బ్లాగ్ యొక్క వర్కింగ్ టైటిల్ అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ నా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది నా బ్లాగర్ అన్నమాట. దీనికి మొత్తం నేను ప్రాసెస్ అనేది ఫోన్లోనే డిజైన్ చేశాను, అసలు ల్యాప్టాపే యూజ్ చేయలేదు. సో మీరు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసిన బ్లాగ్ని ఈ లెవెల్ దాకా ఫోన్లోనే తీసుకెళ్తారు. అది నేను దగ్గరుండి చేపిస్తాను. రెఫరెన్స్ కోసం నా బ్లాగ్ని అయితే విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇవి నేను పెట్టిన పోస్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పక్కన సోషల్ ప్లగిన్స్, పాపులర్ పోస్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ కనిపించే ఫస్ట్ పోస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. NCS నాన్ కాపీరైట్ సౌండ్స్ ఫ్రీ డౌన్లోడ్ అని. సో ఇవి కాపీరైట్ లేవు కాబట్టి నేనైతే పెట్టుకున్నాను డౌన్లోడ్ లింక్స్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి కొద్దిగా బాటంలో డౌన్లోడ్ అని ఉంది కదా, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే సాంగ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ డౌన్లోడ్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా లింక్ ఉంటుంది. ఆ లింక్ కూడా నేను మీకు బ్రీఫ్గా చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఉంది, హోమ్ అని ఉంది. నెక్స్ట్ పేజ్ కొడితే వేరేది పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలాగ మన వెబ్సైట్లో అదే బ్లాగర్లో మా ఏదైనా ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే దొరికితే పక్కన కనిపిస్తున్న సోషల్ మీడియా బటన్స్ ఉన్నాయి కదా,
వాట్సాప్, ఫేస్బుక్ అలా టెలిగ్రామ్ అవి. సో మీరు వీటిలో అయితే డైరెక్ట్ షేర్ చేసుకోవచ్చు. ఇవి మన బ్లాగ్లో డిస్ప్లే అవ్వడానికి కూడా కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. నేను బ్రీఫ్గా అన్నీ చేపిస్తాను. మొత్తం స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ లెవెల్ దాకా మొత్తం కనిపించేదాకా మొత్తం నేనైతే చేసి చూపిస్తాను ప్రతి వీడియోలో. మీరైతే వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ వారానికి నేనైతే ప్రతి వీడియో ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చూసుకొని జాగ్రత్త చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ మెన్షన్ చేయండి. నేనైతే రెస్పాండ్ అవుతాను, మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. ఈ వీడియోలో బ్లాగర్ అంటే ఏంటి, బ్లాగర్ ఎలా క్రియేట్ చేయాలి, సో బ్లాగర్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలనేది చూసాము. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే బ్లాగర్లో పోస్ట్ అనేది ఎలా చేయాలి అనేది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను.